కానీ, డిఎస్సిలో కానీ వచ్చే ఒక బిట్ ప్రకృతి, వికృతి. ప్రకృతిని మనం తచ్చమాలని, వికృతిని తద్భవాలని అంటాము. ఈ తచ్చమాలు అంటే ఏంటి అంటే సమానమైన అని అర్థం. సమానమైన అంటే దేనికి సమానమైన? సంస్కృత భాషకు సమానమైన పదాలను తచ్చమాలు అంటారు. మరి తద్భవాలు అంటే తద్భవం అంటే పుట్టడం. తద్భవం అంటే పుట్టడం అంటే ఏంటి అంటే సంస్కృత భాష పదాలకు ఆధారంగా చేసుకొని పుట్టేవే తద్భవాలు. తద్భవాలనే వికృతి పదాలు అంటారు. ఇంకా చాలా ఈజీగా చెప్పుకోవాలి అంటే ప్రకృతిలో ఉండే పదాలన్నిటినీ గ్రాంధిక భాషలో వాడే పదాలు, కావ్య భాషలో వాడే పదాలు, పండితులు వాడే పదాలు అంటే మనం బాగా చదువుకున్న వాళ్ళు అయితే ఒకలా ఒక వర్డ్‌ని యూజ్ చేస్తాము. గ్రామీణులు చదువులేని వాళ్ళైతే అదే పదాన్ని ఇంకొకలా వాడుతూ ఉంటారు. దాన్ని వికృతి పదాలు అంటాము. అయితే గ్రామీణులు, పామరులు వాడే పదాలు వికృతి పదాలుగాను, పండితులు గ్రాంధిక భాష, కావ్య వాడే పదాలనేమో